ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు దీపారాధన అనేది ఏ నూనెతో చేస్తే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది? అసలు దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం కదా, సంధ్యాదీపం నమోస్తుతే అని శ్లోకాలు చెప్పుకుంటాం. దీపం అనేది సంధ్యాకాంతుల వేళ ఇది, సాయిని చేరే సమయం ఇది అని ఒక కవి రాశాడు. అదేవిధంగా దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నది మన యొక్క వేద మంత్రాలు. దీపంలో ఆ జ్యోతిలో జ్యోతి స్వరూపంగా భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. ఇంకంతకంటే సులభమైన మార్గం లేదు. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడైతే దీపం మన ఇంట్లో వెలుగుతూ మనలో వెలుగులు నింపేది దీపం. అజ్ఞాన అంధకారం నుంచి మానవుణ్ణి జ్ఞానం వైపు ప్రయాణింపచేయడానికి దీపం వెలుగులే మనకి శుభ సూచకాలు. సరే, ఇక ఏ నూనెలతో అంటే కనుక కొబ్బరి నూనెతో చేస్తారు కొంతమంది, ఆవు నేతితో చేస్తారు కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి నూనెలతో చేస్తూ ఉంటారు. తంత్రవేత్తలు అంటే మంత్రాలతో కాకుండా తంత్రాలతో చేసేవాళ్ళు ఇప్ప నూనె అలాంటివి కూడా ఉపయోగించి అమ్మవారికి హోమాల్లో వేస్తూ ఉంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. అవసరమైనవి ఏమిటంటే కనుక కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఆ మూడు ముఖ్యమైనవి కాబట్టి వాటి గురించి మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక దేనితో మీరు దీపారాధన చేసినా కూడా భగవంతునికి చేరడానికి భక్తి చాలా ప్రధానం. ఈ భక్తి అనేది ఎలా వస్తుంది? భగవంతుని వైపు, భగవంతుని వలన, భగవంతునితో, భగవంతుని కోసం మనం ఆర్తిగా వెలిగించే దీపారాధన మన అంతరంగంలో వెలుగుతుంది, బహిర్ముఖంగా వెలుగుతుంది. అందువల్ల అంతర్బహిచ్చ నారాయణ అంటాం. అంటే అంతరంగంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపం బహిరంగంగా ఆ సంధ్యాదీపంగా, సంధ్యాలక్ష్మిగా అమ్మవారిని మనం దండం పెట్టుకుంటున్నాం, పూజ చేస్తున్నాం. దీపారాధన చేసే ముందు, దీపం వెలిగించే ముందు పసుపు, కుంకుమ, పుష్పం, అక్షింతలు వేసి దండం పెట్టుకొని దీపారాధన చేసిన చాలా శుభమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఏ దేవుడు లేడు, ఎవ్వరూ లేడు, నిరామయుడు, నిర్గుణుడు అయినటువంటి సనాతనుడైనటువంటి భగవంతునికి స్వరూపం లేదనుకుందాం. కాసేపు దీపం వెలిగించి దండం పెట్టుకో చాలు. ఇంకొక విషయం తెలుసా? ఈ నూనె కొబ్బరి నూనెతో చేస్తే మనసు కుదిరిపడుతుంది, చల్లగా ఉంటుంది అంటూ ఉంటారు. కొంచెం మానసికమైనటువంటి దోషాలు, మనస్సులో ఉండేటటువంటి ఆలోచనల వల్ల చింత ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెతో వెలిగించడం చాలా మంచిది. తర్వాత ఏంటంటే ఏ పనిలోని కూడా రాణింపు లేదు. మనకి శని మహానుభావుడి యొక్క విషయం ఉంది ఇంట్లో. శని దోషం వల్ల ఉద్యోగాలు రావడం లేదు, వృత్తుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, వ్యాపారంలో లేదు, ఏదో ఏలినాటి శనో జన్మశనో ఏదో నడుస్తోంది, ఏమిటి పరిస్థితి అనుకున్న వాళ్ళు కూడా నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాధన చేస్తే అన్ని విధాల యోగవంతం, మీ కళ్ళు కూడా శక్తివంతం అవుతాయి. మనం ఎక్కువ కూడా నువ్వుల నూనె ఉపయోగిస్తాం కదమ్మా, తర్వాతకి ఆవు నెయ్యి అలా ఆప్షన్గా చేస్తాం. దానివల్ల అంటే శని దోషాలు పోవడానికి. తర్వాత ఇంకా పైగా ఏంటంటే కనుక మనకు తెలియకుండా కొన్ని అనుకుంటూ ఉంటాం. ఏమనంటే కనుక నువ్వుల నూనె శ్రేష్టమైంది అన్నది మనకు తెలుగునాట బాగా ప్రసిద్ధి. కానీ కొబ్బరి నూనె బాగా పండేటటువంటి కోనసీమ ప్రాంతాల్లో కొబ్బరి నూనె ఉపయోగిస్తారు దీపారాధనకు కూడా. అదేవిధంగా నువ్వుల నూనె అనేది ఎప్పుడూ మనందరికీ తెలిసిందే, శనికి చాలా ఇష్టమైన తైలం కాబట్టి శని అభిషేకాలకి ఈ యొక్క నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉంటాం. ఈ దీపారాధన విషయంలో అసలు మొట్టమొదటి మెట్టు ఏమిటో తెలుసా? భక్తి కావాలి, 2 సేవా మార్గం కావాలి, 3వది జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అంటే సేవ అంటే కర్మ, సత్కర్మలు చేయటం. అంటే ఇప్పుడు పూజా గది శుభ్రం చేసుకుంటావు, చేసుకొని పూజకు సంబంధించి దీపారాధనకు సంబంధించి అన్నీ రెడీ పెట్టడం ఒక సేవా కార్యక్రమం. అంటే ఒక కర్మ, మంచి కర్మలు చేసావు. ఆ తర్వాత భక్తి మార్గంతో భగవంతుడైనటువంటి పరమేశ్వర, నేను నిన్ను దీపారాధన రూపంలో నేను దర్శిస్తున్నాను అనే ప్రేమారగా ఏదో చేసేసాం, వెళ్ళిపోవాలి, నిమిషంలో వెళ్ళిపోవాలి, అది పూజ కాదు. అది చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నారు. అందువల్ల దీపారాధన చేసేటప్పుడు మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనామ అని అనుకుని దీపారాధన ప్రశాంతమైన చిత్తంతో చేయండి. ఇప్పుడు దీపారాధన చేసే ముందు ఇంకొక కిటుకు ఉంది తెలుసా? ఓంకారం చేయాలి.
నాభి స్థానం నుంచి ఓంకారం రావాలి. ఓ అంతేగాని ఓం ఓం అది కాదు. ఓంకారం కూడా మన నాభి స్థానం నుంచి 3 సార్లు ఓంకారం చేసి దీపారాధన చేసి, ఆ దీపారాధనలో మనకి ఇష్టదైవాన్ని అనుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం వేళ దీపారాధన చేసిన వాళ్ళకి కలిగే శుభ ఫలితాలు నీకు చెప్తాను. తెల్లవారుజామున శుభ ఫలితాలు ఏంటంటే తెలుసా, దీపారాధనకి ముందు ఓంకారం 21 టైమ్స్ చేయాలి, 21 టైమ్స్. చేసిన తర్వాత ఆ దీపారాధన చేసేసి ఆ దీపంలో మనకి ఇష్టదైవ పటం ఉంటుంది కదా దేవుణ్ణి, ఆ దీపం వెనకాల పెడతాం. పెట్టి ఇక్కడ దీపారాధన చేసావు, చేస్తూ ఆ దేవుణ్ణి చూస్తూ దీపారాధన చేసిన వెంటనే ఆ దీపాన్ని దేవుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకొని మన శరీరంలో అన్ని భాగాలు అన్ని అవయవాలు దీపం వెలుగులో కాంతిలో నిండిపోతాయి. ఆ దైవం అంతా కూడా మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని ఆవాహన చేసుకుని, ఆ తర్వాత మన పిల్లలు, ఇల్లు, వాకిలి, భర్త, భార్య, మన చుట్టుపక్కల వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, అలాగ మన ధ్యానంలో తీసుకున్నట్లయితే మీకు పాజిటివ్నెస్ పెరిగిపోతుంది. మీకు నెగటివ్స్ ఎవరు ఉండరు. దీపారాధనలో అంత విశిష్టత ఉంది. అర్థమైందా? అంతా పాజిటివ్ వాళ్ళే ఉంటారు. ఇంకా నెగిటివ్ వాళ్ళు మిమ్మల్ని దరి చేరలేరు. మీ ముఖం చూసి ఏదైనా తిట్టాలని వచ్చినా కొట్టాలని వచ్చినా సరే అవతల వాళ్ళు మాట్లాడలేరు. అంతే, అంతటి వెలుగు మీ ముఖంలో ఉంటుంది. అందువల్ల దీపారాధన తక్కువైన విషయం కాదు. దీపారాధన చేయండి, భగవంతుడిని దీపంలో దర్శించండి, లక్ష్మీ కటాక్షం పొందండి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.